వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనము చికెన్ పలావ్ అండి. ఇది చికెన్ బిర్యానీ, చికెన్ పలావ్. చికెన్ బిర్యానీ అంటేనేమో మనం దమ్ బిర్యానీ చేసుకుంటాము, దీన్ని చికెన్ పలావ్ అంటారండి. ఎందుకంటే వాటర్తో పాటు బియ్యము చికెన్ రెండు ఉడుకుతాయి కాబట్టి దాన్ని పలావ్ అంటారు. చికెన్ పలావ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తానండి. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్. చూడండి, ముందుగా మనం చికెన్ మరి చిన్న చిన్న పీసులు కాకుండా కొంచెం పెద్ద పీసులు ఉండాలండి. ఎందుకంటే ఈ వాటర్లో ఉడుకుతాయి కాబట్టి మరి చిన్న పీసులు కాకుండా కొంచెం పెద్దగా ఉంటే బాగుంటాయి. బిర్యానీ పీసులు లాగానే కొడుచుకోవాలి మనం. నిమ్మకాయ పిండేసి 2-3 సార్లు కడిగి వాటర్ లేకుండా నీట్గా బోర్లించుకున్న తర్వాత వాటర్ని పోయిన తర్వాత దానికి చికెన్ సరిపడినంత సాల్టు, 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారము, 1 పెద్ద చెంచా నిండా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి చికెన్కి బాగా పట్టించాలండి. ఇవన్నీ బాగా పట్టే వరకు బాగా కలపాలి మనం. ఈ విధంగా మంచి కలిపేసి పెట్టేసామంటే ఒక 2 గంటల సేపు దీన్ని ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. చికెన్ ఎంత నానితే అంత జ్యూసీగా మంచిగా ఉంటుందండి చికెన్. ఇవి మనం నానబెట్టి మూత పెట్టి పక్కన పెట్టేసాం. ఇప్పుడు మిక్సీలో కొన్ని పచ్చిమిరపకాయలు, 2 ఇలాచీలు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మరి మెత్తగా పట్టకూడదు. చూడండి, ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బియ్యం మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకొని నీట్గా 2-3 సార్లు కడిగేసి శుభ్రంగా ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద మనం కడాయి పెట్టేసుకొని మనం బిర్యానీ చేసే దబర్లోనే నెయ్యి, నూనె సేమ్ వేసుకోవాలండి. హోల్ గరం మసాలా అన్నీ కూడా నేతిలో వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్ మంచి కలర్ రావాలండి. కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాము. చికెన్లో ఆల్రెడీ సాల్ట్ వేసేసాము కాబట్టి ఇప్పుడు అన్నానికి సరిపడినంత వేసుకున్నాం. మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయ, గరం మసాలా పేస్ట్ అండి ఇది. ఇవి కూడా మంచిగా ఈ మసాలా గడి వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చికెన్లో వేసినాము. ఇప్పుడు మనం అన్నానికి సరిపడినంత వేసుకుంటున్నామండి. ఈ విధంగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి అది కూడా బాగా వేపుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం టమాటాలు కూడా సన్నగా కట్ చేసి ఒక 4-5 టమాటాలు వేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర ఇది కూడా సన్నగా సాఫ్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి మనకు పులావ్కి. చూడండి, ఇవన్నీ వేగిన తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు మనం కొంచెం 1 స్పూన్ అంత ధనియాల పొడి వేసేసుకుందామండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత చికెన్ మనం నానబెట్టి పెట్టుకున్న చికెన్ అండి. ఇది బాగా 2 గంటలు నానబెట్టామండి. మంచిగా నానింది. ఇప్పుడు ఆ చికెన్ కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. మనం ఈ అల్లం వెల్లిగడ్డ కానీ మనం వేసిన పుదీనా, కొత్తిమీర, టమాటాలు ఇవన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టే వరకు మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అలాగే బిర్యానీ ఆకుగడండి ఆయిల్లో వేస్తే ఇట్లా వేగినట్టు అయిపోయి ఇరిగిపోతుంది. ఇప్పుడు వేసుకున్నామంటే చికెన్తో పాటు బాగా మెత్తగా మంచిగా ఉంటుంది, మంచిగా ఉడుకుతుంది. చూడండి, ఇది కొంచెం వేగేటప్పుడు మనం గరం మసాలా కూడా వేసుకోవాలండి. గరం మసాలా కూడా వేసి మూత పెట్టేద్దాము. ఇప్పుడు 3 నిమ్మకాయలు మనం జ్యూస్ తీసి పక్కన పెట్టినాం. ఇప్పుడు ఆ నిమ్మరసం కూడా పోసేద్దామండి. చూడండి, ఈ విధంగా నిమ్మరసం కూడా పోసేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇది స్టవ్ మీద హాఫ్ బాయిల్ లాగా అయిపోవాలండి. చికెన్ అనేది సగం వరకు ఉడికిపోవాలి. మూత పెట్టి ఒకసారి చూద్దాం. చూడండి, చికెన్ కొంచెం ఉడికిపోయిందండి. ఆయిల్ కూడా మనకి పైకి వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం పెరిగేద్దాము. పెరుగు ఒక చిన్న కప్పు నిండా పెరుగు వేసుకుని చాలండి, ఎక్కువ వేయొద్దు. మనం నిమ్మరసం వేసిన బౌల్కి 3/4 వేస్తున్నాం మనం. ఇవంతా కూడా పెరుగు కూడా మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, మంచిగా ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మనం అంతా కలిపేసేసుకొని ఒక్కసారి ఈ పీసులు ఒక్కటే అండి, పీసులు మాత్రమే, మసాలా ఏం తీయకుండా
పీసులు మాత్రమే తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు తీసేద్దాం పీసుల్ని, ఎందుకంటే హాఫ్ బాయిల్ అయిపోయినాయి. వాటర్ పోసామంటే పీసులన్నీ చప్పబడిపోతాయండి. అలా కాకుండా పీసులు టేస్టీగా ఉండాలంటే ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకొని ఆ మసాలాలో 1కి 2 అంటే 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. పోసేసుకొని మనం ఈ విధంగా మంచిగా ఉడికేటప్పుడు వాటర్ బాగా ఉడికేటప్పుడు బియ్యం వేసుకోవాలండి. బియ్యం కూడా హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా నానబెట్టుకున్నాము. బియ్యం ఎంత నానితే అంత బాగుంటుంది రైసు. చూడండి ఈ విధంగా బియ్యం వేసేసి మొత్తం కలిపేసుకోవాలండి వాటర్లో. ఈ వాటర్లో అన్ని మసాలాలు ఉన్నాయి. గరం మసాలా కానించి మనం పుదీనా, కొత్తిమీర, కారం ప్రతి ఒక్కటి వేసినామండి, అల్లం వెల్లిగడ్డ అన్నీ. అందుకే అన్నానికి మంచిగా మసాలా అనేది బాగా పడుతుంది. ఈ వాటర్ ఎప్పుడైతే అయిపోతున్నాయి అనుకున్నప్పుడు మాత్రం మనం చికెన్ వేసుకోవాలి. ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకొని చూడండి ఇప్పుడు దగ్గర పడుతుంది కదా. వాటర్ దగ్గర పడేటప్పుడు మనం తీసిపెట్టిన చికెన్ పక్కన తీసిపెట్టాం కదండి. ఇప్పుడు వేసేస్తే ఈ వాటర్లో ఉడకదు కాబట్టి చికెన్ పీసుకు పట్టిన మసాలా అంతా కూడా అలాగే ఉండి చికెన్ మంచి టేస్ట్ని ఇస్తుంది మనకు. అదే మనం ఫస్టే వాటర్ పోసేసామంటే చికెన్ పీసులు అన్నీ కూడా మెత్తబడి అది ఉప్పు కారం అనేది లేకుండా చప్పబడిపోతాయండి. చూడండి మంచి ఉడికిపోయింది, పలుకు మీదే ఉందండి మంచిగా. ఒక 2 నిమిషాలు మూత వేసి ఆ తర్వాత అంతా ఆవిరికి దమ్ పట్టిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. చూడండి పొడి పొడిగా వచ్చింది మంచిగా. ఎంత పొడిగా ఉందంటే చాలా పొడి పొడిగా వచ్చిందండి, చాలా బాగుంది. చికెన్ పులావ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే వేడి మీద తినాలి, ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది. దమ్ బిర్యానీ లాగానే ఉంటుందండి. కాకపోతే దీనికి మసాలా అనేది రైస్కి బాగా పడుతుంది. ఇది ప్రతి రైస్కి కూడా మసాలా అనేది ఎక్సలెంట్గా పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.